ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కార్పొరేషన్ పరిధిలోని బొల్లినేనిపాలెం, కమ్మపాలెం తదితర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా వారానికి ఎన్ని రోజులు ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది, చెత్త సేకరణకు శానిటేషన్ సిబ్బంది వస్తున్నారా లేదా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన శానిటేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా సైడ్ కాలువలో పడిన చెత్తను ఎప్పటికప్పుడు తీసేలా మురుగునీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సీసీ కెమెరాలను ముఖ్య కూడళ్లు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఇంట్లో ఫంక్షన్ జరిగిందంట. ప్రాజెక్టులకి 5 మంది వర్కర్లకి రెండు ఉంటే నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. అర్థమైందా? అదే కమ్మపాలెంలో 21% లీస్ట్. అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం ప్లేసెస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ జనాలందరూ కూడా వచ్చేలా చూసుకోవాలి. స్లాట్ సంగతి ఇలాంటివి కోర్టు